మనీషా గారు నమస్కారం అండి. నమస్తే శ్రీలక్ష్మి గారు. మనీషా గారు భోగి గురించి అద్భుతంగా చెప్పారు, సంక్రాంతి గురించి ఆనందంగా చెప్పారు. ఇప్పుడు కనుమ గురించి, ముక్కనుమ గురించి చెప్పండి. తప్పకుండానండి. కనుముని పశువుల పండగ అంటారు. అవునండి, రైతులకి అందుకే కదండి సంతోషం కనుమ రోజు. చాలా అయితే ఈ పశువులని ఎందుకంత గౌరవించి ఆ రోజు చక్కగా అలంకరించి పూజ చేస్తారంటే ఏడాదంతా కూడా మనతో పాటు కష్టపడతాయి మన పశువులు అన్నమాట. ఆ పాడి పంట ఇంట్లో ఉంది అంటే కారణం చక్కగా ఇవి సాయమే కదండి. ఇంట్లో గోమాత ఉంది అంటే గోమాత ఉంటే అన్నపూర్ణ ఉన్నట్టే. మళ్ళానేమో ఎద్దులు చక్కగా మనకి ఆ కాడి పట్టుకొని మళ్ళా పొలంలో ఎంత అవి దున్నకపోతే అవి చేయకపోతే మనకి ఇంకెక్కడి నుంచి వస్తుంది. ఆ పశువులని ఈనాడు కనుమ నాడు చక్కగా స్నానం చేయించి శుభ్రంగా అలంకరించి వాటికి పూజ చేస్తారు. చక్కగా మంచిగా వాటి మేత అదంతా ఏదుందో స్వయంగా యజమాని కలిపి యజమాని స్వయంగా తినిపిస్తాడు. ఇది పశువుల పండగగా చేస్తారనమాట. గోమాతకి అయితే బొట్లు పెట్టి పూల వేసి హారతి ఇచ్చి ఆ తోకని మన తల మీద కొట్టుకొని ఆ పాదాలకి కూడా దండం పెడతారండి. చక్కగా వెనక నుంచి పృష్ఠభాగం నుంచి దండం పెట్టాలి కదా. ఇవన్నీ కూడా ఆ రోజు చేస్తారు తప్పకుండా. వీధి వాకిలికి ముగ్గులు వేస్తారు. అయితే ఈ ముగ్గులో ఒక విశిష్టత ఉందండి. ఇది మామూలు ముగ్గు కాదు, రథం ముగ్గు వేస్తారు. ఏంటంటే దేవతలని ఆహ్వానించడం ఒకటిను, సూర్యుడికి కూడా ఒక రకంగా ముక్కనుమ నాడు కూడా రథం ముగ్గు వేస్తారు. బయటికి తీసుకెళ్తాం, అది బయటికి ఆ తాడు బయటికి అన్నట్టు లాగుతాం అనమాట. ఈ కనుమ నాడు వేసేది ఏంటంటే ఇంటి వైపు లాగుతాం. మరి ఆయన సూర్యుడు చక్రాలతో రథం మీదే కదండి వచ్చేది. ఆయనని ఇంటి వైపు అన్నట్టు ఆ తాడు ఇంటి లోపలికి వదులుతున్నట్టుగా వేస్తాం అనమాట. ఆ రోజు రథం ముగ్గు వేస్తామండి. రంగులు వేయాలంటే రంగులు అద్దుకోవచ్చు. రథం ముగ్గు ఆ రోజు ఏ వాకిట్లోనే రథం ముగ్గు ఉంటుంది. అవునండి. మనకి కూడా ఏంటంటేనండి కనుమ నాడు కాకినా స్నానం చేస్తుంది అని ఒక నానుడి. ఆ రోజు తల స్నానం చెయ్యాలి. భోగి నాడైతే శుభ్రంగా అభ్యంగన స్నానం చేస్తాం కదా. ఇక్కడ మామూలు స్నానం చెయ్యొచ్చు, తల మీద కుంకుడు పులుసు అవన్నీ పెట్టుకోక్కర్లేదు, కానీ మామూలు తల స్నానం చెయ్యాలి. అది కంపల్సరీ అండి, చెయ్యాలి. తర్వాత చెప్పండి శాస్త్రం ఒకసారి చెప్పండి. కనుమ నాడు కాకైనా స్నానం చేస్తుందిట. కాకి ఎక్కడున్నా సరే కనుమ నాడు మటుకు వెళ్ళి తప్పనిసరిగా నదులలో మునిగి స్నానం చేస్తుంది అంటారు. దానికి కాకి చాలా శాస్త్రాలు తెలుసండోయ్. కాకి శాస్త్రాలు చాలా తెలుసు. కాకి చాలా జ్ఞానం ఉందన్నమాట కాకి. అలా చుట్టాలు వస్తూ ఉంటే ముందే కాకరిస్తుంది, చుట్టాలు వస్తున్నారు. చాలా విషయాలు తెలుసండి. ఆ పక్షి భలే తెలివైనది, చాలా విషయాలు తెలుసు. పితృదేవతలకు కూడా అందిస్తుంది. పితృదేవతలకు ప్రతీక అన్నట్టు కాకొచ్చి తినెళ్ళిందంటే మనకి ఎంత ఆనందం. పితృదేవతలు తిన్నారని సంతోషపడిపోతాం కదా మనం. అట్లా కాకిరాయి భావాలు చాలా ఉన్నాయండి. సో ఆ నానుడి ఉందన్నమాట. అంటే ఏంటంటే అది ఒక రకంగా ఎలా చెప్తున్నారంటే, మనం కంపల్సరీగా ఆ రోజు ఎవరు స్నానాలు మిస్ అవ్వరు, అందరం స్నానాలు చేస్తాం, కానీ తల స్నానం చేయమని దీని ఉద్దేశం. మళ్ళీ ఏమి అభ్యంగనం అక్కర్లే, షాంపూ పెట్టుకోక్కర్లేదు, కుంకుడు పులుసు అవేం అక్కర్లేదు. తల స్నానం చేసి చక్కగా ఆ రోజు మినుము తినాలి. టీ కాఫీలు పాలు అలవాటు ఉన్నా కూడా ముందుగా పళ్ళుతో ఒక దంతధావనం చేసుకొని రాగానే మటుకు ఒక మినుము గింజ నోట్లో వేసుకోవాలండి. ఇది గారెలు చేస్తూ తింటాం, కానీ తింటాం గారెలు ఆవడలు చక్కగా చేసుకొని తింటాం, కానీ ముందుగా మనం టీ కాఫీలు తాగే కంటే కూడా ముందర ఒక్క మినుము గింజ నోట్లో వేసుకోవాలంటారు, ఖాళీ కడుపుతో అన్నమాట. అది ఏమిటంటే మినుము చాలా శ్రేష్టమైందండి, ఐరన్కి కూడా చాలా మంచిది శరీరానికి అంటారు కదా. ఈ సమయంలో అది చాలా పని చేస్తుంది శరీరంలో. కనుమ నాడుట మినుము నాడు చాలా మేలు చేస్తుంది శరీరానికి. అందుకని ఇంకా ఏమి తినకుండానే ముందుగా మినుము నోట్లో వేసుకొని ఆ మినప గింజ, తర్వాత మీ కాఫీలు టీలు తాగొచ్చు. ఆ రోజు ఈ మినపప్పుతో చేసే గారెలైనా ఆవళ్ళైనా అది పిండి వంటలు ఆ రోజు చేస్తారు. మినుమైనా కొరకాలి అంటారు. అది అందుకని మేము అనుకుంటాం ఏంటంటే గారెల రూపాయలు తింటున్నాం అనుకుంటున్నాం, కానీ మీరు ప్రత్యేకంగా చెప్పారు. ఒక్క మినప గింజ అయినా సరే పొద్దున ఖాళీ కడుపుతో తినేసేస్తే తర్వాత టీ కాఫీలు తాగేస్తాం. దాని తర్వాత పిండి వంటలలో చాలా తర్వాత జరిగేవి కదా. అంతే, ఉదయం లేవగానే ఒక్క మినుము
మినప గింజ అయినా తినాలి అదనమాట. చాలా మంచి విషయం అండి. అదే శరీరం ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు అండి ఏమన్నా నోట్లో వేసుకుంటే అది చాలా త్వరగా పనిచేస్తుంది, చాలా త్వరగా అది రక్తంలోకి సులువుగా కావాల్సిన పోషకాలు అందడమేనా ఇవన్నీ కూడాను. అందుకనే థైరాయిడ్ టాబ్లెట్ పరగడుపున వేసుకోమంటారు. అది కొన్నిటికి కొన్ని కారణాలు ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా అంతేనండి. సో ఈ పశువుల పండుగ నాడు ఇంకొకటి కూడా ఏంటంటే ఏరువాక అంటారు కదా. రైతులు ఏంటంటే ఒక పంట అయిపోయింది, మరో పంట మొదలు పెట్టాలి. అది ఈ రోజున వెళ్ళి వాళ్ళు ఆ పంటని మళ్ళా కొత్త పంట వేసుకోవడానికి అనమాట ఈ రోజు ఎన్నుకుంటారు వాళ్ళు. ఆ రోజు వెళ్ళి ఏరువాక చేస్తారనమాట. అదొకటి ఉంటుందండి. ఇది ఏరువాక చేస్తామంటే కొంచెం వివరంగా చెప్పండి. అంటే ఏం లేదు, ఒక పంట అయిపోయిన తర్వాత భూమినంతా మళ్ళా సాగు చేస్తారు, మళ్ళా శుభ్రం చేస్తారు కదా, మళ్ళా తవ్వి అదంతాను కొత్త పంట వేయడం అనమాట. కొత్త పంట మళ్ళా మొదలు పెడతారు ఆ రోజు ఆరంభం. అది కనుమ నాడు జరగాల్సిన విషయాలు మనం చేసుకునే కార్యక్రమాలు. తలస్నానం దగ్గర నుంచి మినుము కొరికే వరకు కనుమ రోజు కంపల్సరీ చేసుకోవాలి, పశువుల్ని పూజించాలి. మనీషా గారు కనుమ రోజు చక్కగా రథం ముగ్గు ఇంట్లోకి తీసుకురమ్మన్నారు, తలస్నానం చేయాలన్నారు, మినుము కొరకమన్నారు, చాలా ముఖ్యమైన విషయాలే చెప్పారు. ముక్కనుమ రోజు ఏం చేద్దామంటారు? ముక్కనుమ ఏంటంటేనండి ఆ మర్నాడు కనుమ అయిపోయాక ఆ ముక్కనుమ అనమాట. ఇదేంటంటే పండగ మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాంగా క్లోజింగ్ సెరమనీ అని, అట్లా అనమాట. పండగ ఆఖరి రోజు అన్నట్టుగా అనమాట దీన్ని. అయితే ఈ ముక్కనుమ నాడు కూడా రథం ముగ్గు వేస్తారు. అయితే ఇది తాడు బయటికి వదిలేస్తారు అనమాట. అంటే సూర్యుడికి మనము ఇంకా వీడుకోలు చెప్తున్నట్టుగా అనమాట. మా ఇంటికి వచ్చావు, ఈ 3 రోజులు చక్కగా మాతోనే ఉన్నావు, ఇప్పుడు నువ్వు మామూలుగా తూర్పు వైపు వెళ్ళొచ్చు అని ఆయనది ఆ తాడు తూర్పు వైపుకి వదిలేస్తారనమాట. అట్లా తీసుకెళ్తూ ఉంటారు. ఒకళ్ళ కనెక్షన్. ఈ ఇంటి ముగ్గు యొక్క తాడు ఉంది చూసారా, రథం తాడు పక్కింటికి అప్పచెప్తారు. ఆ పక్కింటి వాళ్ళు అలా 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 చేసి సమైక్యత అన్నట్టు. అదండి, ఇది సాంఘీభావం. ఇప్పుడు ఏంటంటే సమాజం అంతా కూడా కలిసికట్టుగా ఉండాలి, ఇరుగు పొరుగు కూడా ఐకమత్యంతో ఉండాలి అన్నదానికి ఇది కూడా ఒక భావన అన్నమాట, ఒక నిదర్శనం. అలా చక్కగా బంధువులు మన ఇరుగు పొరుగు వారంతా కూడా కలిసి ఇలా ముగ్గుని కలుపుకుంటూ వెళ్తుంటుంటే వాళ్ళ మధ్య కూడా ఐక్యత ఉన్నట్టే కదండి. అలా మనకి ఏ కష్టం సుఖం వచ్చినా మన వాళ్ళు రావడానికి చాలా టైం పడుద్ది. ముఖ్యంగా ఆదుకునేది ఇరుగు పొరుగే కదా. అందుకనే దీపం సాయంత్రం పూట దీపం లైట్ వేసి ఇరుగు చల్లన పొరుగు చల్లన అని దండం పెట్టుకుంటాం కదండి. ఇరుగు పొరుగుతో ఎప్పుడు మైత్రీ భావంగా ఉంటేనే అంత అనుకూలంగా ఉంటది కదండి. వారే మనని ఇమ్మీడియట్ గా ఆదుకునేవాళ్ళు అవసరానికి. నిజమేనండి. మన సొంత రక్త సంబంధికులు ఉండివ్వండి, మన సొంత పిల్లలు ఉండి, మన సొంత వాళ్ళు ఉండివ్వండి, వాళ్ళు రావడానికి కాల వ్యవధి అయిపోతూ ఉంటుంది. పక్క వాళ్ళు ఆ కాలాన్ని సద్వినియోగం చేస్తారు. అంతేకాదండి, పొద్దున లేవగానే వీధి గుమ్మం తెరవగానే వాళ్ళు చక్కగా నవ్వు మొహంతో మనం పలకరించి మనం వాళ్ళని పలకరిస్తే ఎంత సంతోషం, చాలా ఆనందం అనిపిస్తుందండి. చక్కగా మనకెవరో ఉన్నారు మన వాళ్ళు, ఆ భావన కలుగుతుంది అన్నమాట చక్కగా. అయితే ముక్కనుమ నాడు ఏంటంటేనండి ఆ రోజు పిండి వంటలు చేస్తారు. ఎందుకంటే బంధువులు ఇంకా మెల్లిగా వీడుకోలు చెప్తూ బంధువులు వెళ్ళిపోయే సమయం అన్నమాట అది. వాళ్ళకి కొత్త బట్టలు పెట్టడం, వాళ్ళకి వీడుకోలు చెప్పడం, పిండి వంటలలో వాళ్ళకి మూటగట్టి చక్కగా ఇవ్వడం, ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళండి చక్కగా, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేకాక ముక్కనుమ నాడు ఇంకొకటి చాలా మంది ఇళ్లల్లో ఉంది ఏంటంటేనండి బొమ్మల నోము అని పడతారు. అది ఈ రోజు పడతారనమాట. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలతోనూ చేయిస్తారు, పెళ్లి కాని పిల్లలు కూడా చేస్తారు. ఇది ఏంటంటేనండి సావిత్రి గౌరి నోము అంటారు దీన్ని, బొమ్మల నోము అనమాట. ఇది చాలా మంది కుటుంబాలలో ఉంది, ఇంకా చేస్తున్నారు. ఆ రోజు పట్టినది బొమ్మలు, మట్టితో బొమ్మలు చేస్తారు. మామూలుగా ఈ బొమ్మల కొలువు ఎలాగో పెట్టుకున్నావా, ఆ బొమ్మల కొలువు అలాగే ఉన్నా కూడా ఈ సావిత్రి గౌరి నోముకి, బొమ్మల నోముకి ముఖ్యంగా ఏంటంటే మట్టితో చేసిన బొమ్మలు పెడతారండి. వాళ్ళకి తోచిన బొమ్మలు, దేవుళ్ళ బొమ్మలు చేసుకోగలిగితే దేవుళ్ళ బొమ్మలు, లేదంటే చిన్న చిన్న రాధా బండి బొమ్మ అలాంటివి ఏమైనా చేసి దేవుళ్ళ బొమ్మలు కూడా 1-2 చేసి పెడతారు. వాళ్ళకి పూజలు చేయడము, నైవేద్యాలు పెట్టడము అవన్నీ చేసి 9 రోజుల పాటు వాళ్ళని అలా ఉంచుతారు. ఆ రోజు మొదలుకొని ఒక 9 రోజుల పాటు ఈ బొమ్మలు అలా ఉంటాయి. ప్రతిరోజు చేసేవాళ్ళ మీరు? ఓ చాలా సంతోషం. 9 రోజులు చేసేవాళ్ళు. నైవేద్యం పెట్టేవాళ్ళు, నైవేద్యం పెట్టి చక్కగా 9 రోజులు ఇలా నిష్ఠగా చేసుకున్నాక 9వ రోజు ఆ మట్టి బొమ్మల్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపేస్తారండి. ఇదేంటంటే ఆ 9 రోజులు చేసుకుని చక్కగా మంచి మొగుడు రావాలి, ఆప్యాయంగా చూసుకునే మొగుడు, చక్కటి మొగుడు అంటే ఏదో ధనవంతుడు అందగాడు అలా కాదు,
మంచిగా చూసుకునే అనుకూలమైన దాంపత్యం కలిగించేటటువంటి భర్త లభించాలి అని చెప్పి మా అమ్మమ్మ అనేవాళ్ళండి, ఎంత ధనధాన్యాలు ఉన్నది కాదు, ఎంత అనుకూలమైన దాంపత్యం అన్నది ఇంపార్టెంట్ అనేవాళ్ళు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి కూడా ఈ నోము చేసుకోవడానికి కారణం ఏంటంటే మా దాంపత్యం చాలా సుఖంగా సాగిపోవాలి, దేవతలారా అని దండం పెట్టుకోవడం అనమాట. ఇది ముక్కనుమ నాడు చేస్తారండి. చాలా చాలా మంచి విషయాలు. అంటే ఇంకా ముక్కనుమకి ఇంకేదైనా ప్రత్యేకతలు ఉన్నాయండి? ముక్కనుమ నాడు గ్రామ దేవతల్ని ప్రత్యేకంగా పూజించే సాంప్రదాయం కూడా ఉందండి. గ్రామ దేవత గుడికి పానకం, చల్మిడి, బోనం తీసుకెళ్లి నైవేద్యం సమర్పించి గుడికి వచ్చిన వారికి ప్రసాదంగా ఇచ్చి కాస్త ఇంటికి కూడా తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ ప్రసాదం స్వీకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పొంగలి, కొబ్బరికాయ, అరటిపళ్ళు అమ్మవారికి సమర్పిస్తారు. ఇది ఏం లేదండి, మన పండుగలన్నిటికీ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానం ఉంటుంది. ఆ ప్రకారంగా ఆ ప్రాంతం వారు పండుగ జరుపుకుంటారు. కనుమ ముక్కనుమ గురించి చాలా వివరంగా వివరించారండి. ధన్యవాదాలు.